కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్ అయ్యాడు. అతడికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం జడ్జి నివాసానికి తీసుకుని వెళ్లారు అధికారులు. నిన్న వెంకటరమణ నివాసాల్లో దాదాపు 14 గంటల పాటు ఏసీబీ సోదాలు సాగాయి. అవి పూర్తయిన తర్వాత అతడిని ఏసీబీ కార్యాలయానికి అధికారులు తీసుకుని వచ్చారు. రాత్రంతా అక్కడే ఉంచి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచేందుకు తీసుకుని వెళ్లారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్ అయ్యాడు. అతడికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం జడ్జి నివాసానికి తీసుకుని వెళ్లారు అధికారులు. నిన్న వెంకటరమణ నివాసాల్లో దాదాపు 14 గంటల పాటు ఏసీబీ సోదాలు సాగాయి. అవి పూర్తయిన తర్వాత అతడిని ఏసీబీ కార్యాలయానికి అధికారులు తీసుకుని వచ్చారు. రాత్రంతా అక్కడే ఉంచి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచేందుకు తీసుకుని వెళ్లారు అధికారులు. चलो ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్ అయ్యాడు. అతడికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం జడ్జి నివాసానికి తీసుకుని వెళ్లారు అధికారులు. నిన్న వెంకటరమణ నివాసాల్లో దాదాపు 14 గంటల పాటు ఏసీబీ సోదాలు సాగాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ముత్యం వెంకటరమణకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత అక్కడి నుండి నేరుగా జడ్జి నివాసానికి తీసుకుని వెళ్లడం జరిగింది. అక్కడ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని మరికొద్దిసేపట్లో చెంచల్గూడ జైలుకు తీసుకురానున్నారు. మరో 10 నిమిషాల్లో జైలుకు వెంకటరమణ అయితే రావడం జరుగుతుంది. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ఏసీబీ చరిత్రలోనే ఇంత ఆదాయం కలిగి ఉన్న అధికారిని పట్టుకోవడం ఇదే మొదటిసారని చెప్పాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 28 కోట్ల రూపాయల పైగా ఆస్తులు కలిగి ఉన్నాడనేది అధికారులు చెప్తున్నారు. దీని లెక్క మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో దాదాపు 10 రెట్లు ఉంటుంది. కాబట్టి 280 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులు కలిగి ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా ఇతను 2019లో కూడా ఏసీబీ ట్రాప్ లో దొరికాడు. అప్పుడు దాదాపు 25,000 నగదు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అదే టైంలో ఇంట్లోకి వెళ్లిన ఏసీబీ అధికారులకు దాదాపు 26 లక్షల రూపాయల నగదు దొరకడం జరిగింది. ఆ తర్వాత అతని పైన కేసు నమోదు చేశారు. ఒకవైపు కోర్టులో ఆ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మళ్లీ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలు, ఫిర్యాదులు ఏసీబీకి రావడంతో మరొకసారి ఏసీబీ అధికారులు నిన్న ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుండి అతని ఇంటితో పాటు అతని బంధువులు, కుటుంబ సభ్యుల, అలాగే అతని ఆడిటర్ మొత్తం 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. 8 టీంలు ఈ సోదాలు అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో అతనికి సంబంధించిన ఆస్తులను భారీగా గుర్తించారు. అతని బ్యాంకు లాకర్లలో దాదాపు 2 కిలోలకు పైగా కూడా బంగారు ఆభరణాలను గుర్తించారు. అలాగే 4 బ్యాంక్ అకౌంట్లలో 50 లక్షలకు పైగా నగదు,
అలాగే దాదాపు 5 అంతస్తుల భవనం, 3 అంతస్తుల భవనం, ఇలా లెక్క చూసుకుంటూ వెళ్తే దాదాపు 28 కోట్ల రూపాయల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉంది. 280 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్లో లెక్క ఉంటుందనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అతని పైన కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. రాత్రి 9 గంటలకు అతన్ని ఇంట్లోంచి తీసుకుని వెళ్లారు ఏసీబీ అధికారులు. నేరుగా నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకుని వెళ్లి అక్కడ అతన్ని నుంచి స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో రికార్డు చేసిన తర్వాత ఉదయం వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత జడ్జి ముందు హాజరుపరచడం అయితే జరిగింది. 14 రోజుల రిమాండ్ విధించారు కాబట్టి మరికొద్ది సేపట్లో చెంచల్గూడ జైలుకు వెంకటరమణను తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు అయితే ఏసీబీ చరిత్రలో ఇంత అవినీతి కలిగి ఉన్న అధికారి ఇతనే అనేది ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.